మిర్జన్ ఫోర్ట్కి వెళ్తున్నాం. మిర్జన్ ఫోర్ట్ మనకు హోమ్ బీచ్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. మిర్జన్ ఫోర్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట గోకర్ణలో. ఇది మన విజయనగరం ఎంపైర్ చెందిన రాణి చెన్న భైరాదేవి అనేవారు 54 ఇయర్స్ ఇదే పోర్ట్ని ఇక్కడ నుంచి పరిపాలించారు. ఏదేమైనా మన తెలుగు ఎంపైర్ విజయనగరం ఎంపైర్ ఇక్కడ వరకు కార్వార్ వరకు హుబ్లీ కార్వార్ వరకు ఉందంటే మన నిజంగా విజయనగరం ఎంపైర్ గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. హోమ్ బీచ్ నుంచి మిర్జన్ ఫోర్ట్కి వెళ్తున్నాం. మిర్జన్ ఫోర్ట్ మనకు హోమ్ బీచ్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. మిర్జన్ ఫోర్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట గోకర్ణలో. ఆ మిర్జన్ ఫోర్ట్ చూసుకున్న తర్వాత మన కరెక్ట్గా 4 to 5 కల్లా మనం ఇక్కడికి వస్తే సన్సెట్ బీచెస్కి మనం క్రూజ్ తీసుకొని సన్సెట్ అది చూడొచ్చు. ఈ విధంగా 1 డే ప్లాన్ అయితే సరిపోతుంది గోకర్ణ విజిట్ చేయడానికి. 4 బీచెస్, ఒక ఫోర్ట్. ప్రస్తుతం మనం మిర్జన్ ఫోర్ట్కి అయితే బయలుదేరదాం. రండి నాతో పాటు. పారా మామ బ్రో. జాగ్రత్త, బ్రేక్స్ జాగ్రత్త. ఒరే మీద పడతామంటరా, ఎందుకు హార్న్ కొడుతున్నావు? నువ్వు బ్రేక్లు జాగ్రత్తగా వేయాలి, ఆపసిపోతాం. అయ్యా అయ్యా నూతున్నాయి అయ్యా. ఏ బ్రేకులు జాగ్రత్తగా వాడు. ఆ లారీ వాడు వెనకొచ్చేటట్టున్నాడు. వాడు బ్రేక్లు వేస్తా ఏదైనా 100 కిలోమీటర్లు వెళ్తుంది ఫాస్ట్. జారిపోయినంటే 2 కాళ్ళు పగిలిపోతారే. చెవులు దిమ్మైపోలా? ఎందుకని ఇంత దిమ్మైపోయినాయి చెవులు? ఎందురా ఎట్టుంది ఈ రోడ్డు? వాడేమో ఆ లారీ వాడేమో హార్న్ కొడతాడు. అదేమో మరకతమైలో లారీ లాగా ఉంది. మరకతమైలో అందరం తీసుకెళ్ళేది కదా ఆ లారీ. ఎట్లుంది? రైట్ తీసుకో. ఇదేం పైన అది స్కూల్, పిల్లకాయలు చదువుకుంటారు. మళ్ళీ అయ్యా నేను మన ఇటు వచ్చాం అయ్యా బెడ కొట్టుకోవడానికి. ఆయిల్ ఎంత ఆయిల్ 2 పాయింట్లు ఉందా? 100 రూపాయలు కొడతావా? మిర్జన్ ఫోర్ట్ నేషనల్ మూమెంట్. గోకర్ణ నుండి 40 మినిట్స్ ట్రావెల్ తర్వాత మిర్జన్ ఫోర్ట్ రోడ్లోకి అయితే వచ్చాము. ఈ మిర్జాన్ ఎవరు, నూర్జాన్కి ఏమైంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం, అసలు మిర్జన్ ఫోర్ట్ పేరు ఎందుకు పెట్టారు, ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చూద్దాం. గోకర్ణ అంటే మిర్జాన్ అంటే గోకర్ణ ఫోర్ట్ లాగా అయిపోయింది వ్యవహారం. అది ఈ మిర్జన్ ఫోర్ట్ ఎందుకు వచ్చిందో చూద్దాం. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఖర్చు లేకుండా తీసుకెళ్ళిపోతున్నాం. గోకర్ణ మొత్తం చూపిస్తున్నాం. గోకర్ణ బాయ్స్ బాయ్ ఫ్రెండ్, ఎంజాయ్, పండగ చేయండి. విశ్వనాథ కృప బిల్డింగ్స్ అయితే బాగున్నాయి. న్యాచురల్ ఫుడ్ సెంటర్ అంట. చూద్దాం. ఓటా తయారైతే మీల్స్ ఇదే అంతా చెప్తున్నారు, కానీ తలుపేస్తుంది. గోకర్ణ మనుషులు చాలా బాగున్నారు భయ్య. వీళ్ళంటే చాలా మంచోళ్ళు, అందుకే ఇక్కడ డెవలప్మెంట్ లేదు. అదే దేశం వాళ్ళు అయితే బాగా ఇల్లు కూడా బాగా డెవలప్ అయ్యేవాళ్ళు. గోవా అయితే మన దేశానికి మడతపెట్టి జేబులో పెట్టుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే మంచోళ్ళు కాబట్టి వీళ్ళు ఇంకా ఎట్లా ఉన్నారన్నమాట. సెయింట్ జోసెఫ్ చర్చ్ మిర్జాన్. ఈ మిర్జాన్ ఎవరంటే మన ఏం సినిమా అది, సీతారామంలో నూర్జాన్ ఉంది కదా, వాళ్ళ సిస్టర్ అనమాట. మన సీతారామంలో నూర్జాన్ వాళ్ళ సిస్టర్ మిర్జాను. ఆమెకు సంబంధించిన ఫోర్టే ఈ ఫోర్టు. గోకర్ణ మిర్జన్ ఫోర్ట్కి అయితే వచ్చాము. ఈ గోకర్ణ మిర్జన్ ఫోర్ట్ మన గోకర్ణ సిటీ పాయింట్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. ఇది మనం ఎప్పుడు వీడియోస్ చూస్తాం తప్ప ఫస్ట్ అయితే చూస్తాం ఇదే. ఈ 1 డే ఫుల్ ఆక్యుపై చేసాం అనమాట. 1 డే ఫుల్ బీచెస్ ఫోర్ట్స్తో గోకర్ణని అయితే 1 డే విజిట్ చేసి 1 డేలో బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అందుకే వచ్చాం గోకర్ణకి. ఫ్రీ ఎంట్రీయా? నిజంగా గ్రేట్ భయ్యా, ఎంట్రీ ఫ్రీగా పెట్టారంటే నిజంగా గ్రేట్. ఇదే మన గోవాలో అయితే అగోడా ఫోర్ట్లో సేమ్ ఇలానే ఉంటుంది. 100 రూపాయలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు నిజంగా మంచి వాళ్ళని చెప్పుకోవచ్చు.
కనపడుతుంది కదా, ఇది మనకి దర్బార్ అనమాట. ఇక్కడ చెన్నభైరాదేవి అనే ఆమె ఇక్కడ 54 years ఇక్కడ ఇదే ఫోర్ట్లో ఉంటా దీన్ని రూల్ చేసింది అనమాట. ఇది మనకి కోస్టల్ ఏరియా దగ్గర ఉండడం వల్ల వీళ్ళు షిప్పింగ్కి పెప్పర్, ఇంకా ఇక్కడ సాల్ట్ పెప్పర్ ఇవన్నీ షిప్పింగ్ అది సూరత్కి షిప్పింగ్ చేసేవాళ్ళు. దానికి వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఫోర్ట్ పెట్టుకొని ఇక్కడ నుంచి పరిపాలించారు. ఇది మన విజయనగరం ఎంపైర్ వాళ్ళదే. మన తెలుగు ఎంపైర్ ఏదైతే ఉందో విజయనగరం ఎంపైర్ వాళ్ళే ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ రాణి ఒక ఆమె చెన్నభైరాదేవి ఇక్కడ నుంచి ఎంపైర్ని అయితే రూల్ చేసేవాళ్ళు. మన రాజు అయితే పై ఎక్కాడు అక్కడ. ఔరా 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 ఇదైతే చాలా బాగుందన్నమాట. ఎంపైర్ ఇక్కడ నుంచోనే మన పెద్దరాయుడు ఆపరా నీతి లేని కుక్క అనేవాడు. ఆపరా నీతి లేని కుక్క. మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట గుడ్డ ఇవ్వటం యజమానిగా మన ధర్మం. అలాంటి పాలేరుతో పక్క పంచుకుంటావా, నీకు కుక్క ఏంట్రా తేడా అని ఇక్కడ నుంచి పెద్దరాయుడు అనేవాడు అనమాట. మనమైతే ఫోర్ట్ పైకి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. ఫోర్ట్ పైన వ్యూ ఎట్లా ఉంది. విజయనగరం ఎంపైర్ ఫోర్ట్ ఇది, మిర్జన్ ఫోర్ట్ విజయనగరం ఎంపైర్ అనమాట. పొద్దున్నకి తిరుగుతూనే ఉన్నాం, సో ట్యాన్ అయిపోయాం. మీరు కనుక గోకర్ణలో తిరగాలంటే ఖచ్చితంగా బాడీ లోషన్స్, స్క్రీన్ లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్స్ వాడండి, లేకపోతే నల్లగైపోతారు. నైస్ నైస్. ఈ మిర్జన్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చేసినప్పటికీ అల్లాడిపోయాం అనమాట, మామూలుగా లేదు. ఈ ఫోర్ట్ ట్రెక్కింగ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంది. కాకపోతే మనకి గోకర్ణ నుంచి ఇది ఒక 30 kilometers ఉంది ఈ మిర్జన్ ఫోర్టు. ఈ మిర్జన్ ఫోర్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మన విజయనగరం ఎంపైర్ చెందిన రాణి చెన్నభైరాదేవి అనేవారు 54 years ఇదే పోర్ట్ని ఇక్కడ నుంచి పరిపాలించారు. వీళ్ళు ఇక్కడ ఫోర్ట్ కట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి సూరత్, కార్వార్ ఇవన్నీ దగ్గర ఉండటం వల్ల, ఇది కోస్టల్ ఏరియా అవటం వల్ల వీళ్ళు ఇక్కడ నుంచి సాల్ట్, పెప్పరు, తమలపాకులు ఇలాంటి వాటిని రవాణా చేసేవాళ్ళు. బీచ్ ఏరియా అవ్వటం వల్ల అన్నిటికి దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. ఏదేమైనా మన తెలుగు ఎంపైర్ విజయనగరం ఎంపైర్ ఇక్కడ వరకు కార్వార్ వరకు, హుబ్లీ కార్వార్ వరకు ఉందంటే మన నిజంగా విజయనగరం ఎంపైర్ గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇది 14వ శతాబ్దంలోనే ముస్లిమ్స్ కట్టారు దీన్ని. కాకపోతే మన వాళ్ళు దీన్ని యుద్ధం చేసి ఆక్రమించేశారు. కాబట్టి అప్పటి నుంచి ఆక్రమించిన మన వాళ్ళు గొప్పతనం ఏంటంటే మన వాళ్ళు పేరు మార్చలా, మీర్జాన్ పేరే పెట్టారు. అదే కానీ మన వాళ్ళు అయితే మామూలుగా జిన్నా టవర్ని నాగేశ్వర టవర్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా వీళ్ళు పేరు మార్చకుండా ఇక్కడ నుంచే పరిపాలన స్టార్ట్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు రవాణాకు మాత్రమే దీన్ని రాజధానిగా చేసుకొని స్థావరంగా చేసుకొని మిర్జన్ ఫోర్ట్ని వాడేవాళ్ళు. ఇంకో బ్యూటీ ఏంటంటే ఇక్కడ మిర్జన్ ఫోర్ట్లో ఈ గోకర్ణ గవర్నమెంట్ కానీ ఏం కానీ ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీజు పెట్టలేదు, ఫ్రీగానే వచ్చి ఫ్రీగా విజిట్ చేసేవచ్చు. అదే కానీ మనకి ఇట్లాంటి కోటే మనకి గోవాలో అగోటా ఫోర్ట్ ఉంటుంది, అదైతే 100 రూపాయలు 200 రూపాయలు మనకి విజిటింగ్ అయితే పెట్టేశారు. వీళ్ళు చాలా ఫ్రీగానే విజిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోర్ట్ చాలా బాగుంది. కోటలో నుంచి అయితే బయటకు వచ్చాం. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కోటలో అనమాట, చాలా బాగుంది. విజిట్ చేయండి ఖచ్చితంగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. మీరు గోకర్ణ వస్తే ఒక ప్లాన్లో పెట్టుకోండి. ఇంత ఫేమస్ అయిన మిర్జన్ కోట నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఓపిక అయితే ఫుల్గా అయిపోయింది, పొద్దున్నుంచి ఏం లేదు. అటు తిరిగి ఇక్కడ ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్ అయితే లేదు. ప్రస్తుతానికి కొబ్బరి బండాలతో అడ్జస్ట్ అయ్యాం.